సీఎం పల్నాడు జిల్లా పర్యటనలో ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. అన్నదాత సుఖీబాబా కార్యక్రమంలో భాగంగా ఓ రైతు వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన చంద్రబాబు అక్కడ నూనెలు ఉత్పత్తి చేసే విధానాన్ని ముఖ్యమంత్రి ఆసక్తిగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంట్లోకి ఏం వస్తువులు కావాలంటూ భార్య భువనేశ్వర్కి ఫోన్ చేసి కనుక్కున్నారు చంద్రబాబు. అక్కడ పనిచేస్తున్న వారితో మాట్లాడి సహజ సిద్ధంగా తయారు చేసిన వంట నూనెలు కొనుగోలు చేశారు. ఈ నేపథ్యంలో భువనేశ్వర్కి ఫోన్ చేసి ఇంట్లోకి ఏమేం కావాలి అంటూ ఆరా తీశారు. ఈ క్రమంలో సరుకుల ధరల గురించి సీఎం కనుక్కోగా కష్టపడ్డ వారికి ఆ కష్టానికి తగ్గట్టు డబ్బులు ఇవ్వండి అంటూ భువనేశ్వర్ చెప్పారు. ఆమె కోరిక మేరకు వారికి 5,000 చొప్పున నగదు బహుమతి అందించారు సీఎం చంద్రబాబు. 900 రూపాయలు లీటర్ 900 రూపాయలు పడుతుంది. వంటకు కూడా ఉపయోగిస్తున్నాం. వంటకు ఉపయోగించవచ్చు. ఫోన్ ఇన్ఫార్మ్ చేయాలి మేడం గారు. ఇక్కడ ఒక మంచి ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. ఇక్కడ గోవుల్ని ఆవుల్ని అన్ని రకాలు 4-5 రకాలు ఉన్నాయి. ఎద్దుల గానుగులు పెట్టి ఆయిల్ తీస్తున్నారు. వెళ్ళి తీస్తున్నారు. అదే సమయంలో నూనె కూడా చాలా మంచి నూనె, ఎక్కడ ఇది వేయకుండా కెమికల్స్ వేయకుండా చేస్తున్నారు. చాలా బాగా చేస్తున్నారు. బాగా కష్టపడినప్పుడు కొంచెం మీరు ఆయిల్ కొని తీసుకురండి. ఏ ఆయిల్ కావాలి నీకు? తెల్ల నువ్వుల నూనె ఉంది, నల్ల నువ్వుల నూనె ఉంది, వేరుశనగ నూనె ఉంది, కొబ్బరి నూనె ఉంది. 4 మంచి 4 తీసుకురండి. 4 తీసుకోరమంటావా? 4 ఓకే. 4 నువ్వు వాడతానంటే తీసుకొస్తావు. చాలా డిమాండ్ ఉంది ఇక్కడ. నేను వాడతాను. బికాస్ కోకోనట్ ఆయిల్ తర్వాత నువ్వుల నూనె అవన్నీ మంచివి కదండి. ఈ 3 ఓకే. వేరుశనగ వాడతామా? వేరుశనగ కూడా వాడతాం. ఓకే. ఎంత ఇది? ఎంతది బిల్లు చూడమ్మా. 800 రూపాయలు కొబ్బరి నూనె సార్. కొబ్బరి నూనె. నల్ల నువ్వులు 800 రూపాయలు సార్. నల్ల నువ్వులు 800. వేరుశనగ 500. బిల్లు 500. బిల్లు ఏంటి బిల్లు వేస్తే సార్ కష్టపడినందుకు డబ్బులు ఇవ్వండి. అది కాదు, ఎంత అవుతుందో టేస్ట్ చేస్తుంది. వాళ్ళకి ఎంత మిగులుతుందో అడగండి. అది ఇంపార్టెంట్. అదే చూస్తున్నాం. వాళ్ళు బిల్లు వేసారంటే అక్కడ మిగిలేదు వేస్తారు. అట్లా కాదు, అమ్మిన తర్వాత వాళ్ళ కష్టానికి ప్రాఫిట్ లాభం ఎంత వస్తుందో కనుక్కోండి. అదే దాన్ని బట్టే 3,000 రూపాయలు. ఎంత 500 600 మీరు బేరాలు అన్నట్టు 3,000 అండి. ఇంకొక 3,000 ఓకేనా? గుడ్. ఇంకొక కొంత డబ్బుల్ని 10,000 వాళ్ళకి ఇక్కడ పని చేసేవాళ్ళు. మనిషికి 5,000. ఎంతమంది పని చేస్తారు? రమ్మా. చేతిని అందిస్తారు. అవి మీరంటే తీసుకోండి. రమ్మా. అది కూడా అడగాలి. దేనికి మంచిదని కూడా వాళ్ళకి కూడా తెలియాలి కదా. అవి ఎందుకు మంచి చెప్పమ్మా. దేనికి వాడతా చెప్పి ఏటికి మంచిది ఏం వాడతారు? ఎముకలకి కాలుష్యం రావడానికి మేడం. మన బాడీలో కాలుష్యం తక్కువగా ఉంటది కదా, అలాంటప్పుడు నల్ల నువ్వులు తెల్ల నువ్వులు ఎక్కువ వాడాలి. కొబ్బరి నూనె బాడీ వాష్ కి వంటకి అంటే ఎక్కువ లావ్ అవుతున్నారు కదా, అలా కాకుండా డైటింగ్ పరంగా వాడటానికి. మా ఇంట్లో కొబ్బరి నూనె ఎక్కువ వాడతాం. ఎక్కువ కొలెస్ట్రాల్ తగ్గిపోవడానికి మేడం. అవునమ్మా. వేరుశెనగ అనేది మనకి ఫస్ట్ గా నుంచి వేరుశెనగ అనేది కొంచెం లైట్ గా కొలెస్ట్రాల్ వచ్చింది. వేరుశెనగ మనకి పూర్వకాలం నుంచి వేరుశెనగ అలవాటు కాబట్టి అది వాడితే ఆరోగ్యంగానే ఉంటారు. బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా ఉంది. హెల్దీ ఫుడ్ అది కూడా. అవును, అంటే మంచి నూనె ఇస్తారు కనుక మీరు అది వాడితే మంచిదేలే. ఎంత వాడితే అంత మంచిది. మేడం గారు మాట్లాడుతుంది. ఎవరు తెలుసా? వారు మేడం గారు. చాలా సంతోషం అమ్మ నీతో మాట్లాడటం. మా దగ్గర వెజిటేబుల్స్ ఉన్నాయి మేడం, నాచురల్ గా పండించినవి. ఓ అవునా? గుత్తి వంకాయ, దొండకాయ, బొబ్బాస్కాయ, నేతి బీరకాయ, సొరకాయ, బెండకాయ, వంకాయ, క్యాండిల్ బెండకాయలు. ఇవన్నీ ఏంటమ్మా మార్కెట్ మీరు అమ్ముతారా? అవును మేడం, ఎరుగుతాను. ఇంకో కవర్ తీసుకోమ్మా. ఇంకోసారి తీసుకో. ఒక్క 5 చాలు. ఒకటి చాలమ్మా. ఓకే బూ.